ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి, ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ దేవాతి దేవుడు దీవించి ఉన్నారు. దీవించును గాక అని నేను పలకట్లే, దీవిస్తారు అని కూడా నేను చెప్పట్లే. యు ఆర్ ఆల్రెడీ ఏ బ్లెస్సెడ్ చిల్డ్రన్. మీరందరూ దీవించబడిన బిడ్డలు. హాయ్ అమ్మా, ఐ లవ్ యూ సో మచ్. క్రీస్తు ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నా. ఇఫ్ దేర్ ఈజ్ సంబడి, ఎవరైనా ఒకవేళ నీ జీవితంలో చాలా నలిగిపోయి, కృంగిపోయి, బాధలో ఉండి, వేదనలో ఉంటే నేనున్నాను, నాకు ఫోన్ చేయండి, నేను కాసేపు మీతో మాట్లాడతాను, తప్పకుండా మిమ్మల్ని ధైర్యపరుస్తాను. ఈ మధ్యలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది బిడ్డలు నిజంగా మంచి ప్రేమతో నన్ను పలకరిస్తూ ఉన్నారు, ప్రేమగా నాతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే డాడీ డాడీ అంటారు. అఫ్కోర్స్ నా సంఘ బిడ్డలు అయినటువంటి వాళ్ళు మరి ముఖ్యంగా నన్ను ప్రేమతో డాడీ అని పిలుచుకుంటారు. సో వాళ్ళు మాట్లాడుతూ, డాడీ మీలాంటి వాళ్ళు మాకు ఉండటం, మాకు దొరకడం నిజంగా దేవుడు ఇచ్చిన భాగ్యం. మీ మాటలు ఎంత ప్రేమతో కూడినటువంటి ఒక మాటలు, ఎంత ఆదరణ కలిగించే మాటలు. ఎప్పుడైనా మేము ఏదైనా దుఃఖంలో ఉంటే, ఎప్పుడైనా వేదనలో ఉంటే, ఈవెన్ టీవీలో మీరు మాట్లాడుతున్నప్పుడు సైతం కృంగిపోయినటువంటి మమ్మల్ని లేవనెత్తి నిలబడేటట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఎంత చక్కగా మీరు మాట్లాడుతూ ఉంటారు డాడీ, దేవుడు మిమ్మల్ని మా కొరకు ఒక వరంగా ఇచ్చారు అని చెప్పేసి అని అనుకుంటారు. నేను కూడా ఒక మాట చెప్తున్నాను. అందుకని నా వంతు నేను డబ్బులు సాయం చేయలేను, లేకపోతే నేను ఇంకోటి వస్తు రూపేనా ఇంకొక రూపేనా నేను సాయం చేయలేను. కానీ ప్రేమ నా గుండెల నిండా ఉంది. ఆ ప్రేమను పంచిస్తా, దేవుని యొక్క ప్రేమను నేను పనిచేస్తా, మీతో ప్రేమగా మాట్లాడతా. ఒకవేళ మరీ అప్పటికి మీరు వినట్లేదనుకో, తిడతా. అది కూడా ప్రేమతోనే తిడతా. ఉరకమ్మ, ఏడుస్తావు జ్ఞానం లేకుండాను, ఎంతసేపు అలాగ ఏడుస్తూ ఉంటావు, ఉరక అని చెప్పేసి అని ఇలా గద్దిస్తాను. అంతే తప్ప వేరొక విధంగా తిట్టడం కాదు. వీలైనంత మటుకు ప్రేమించడానికి నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నా. సో ఈ దినాన్ని నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, మీరేం ఒంటరి వాళ్ళు కారు, మీరు విడవబడిన వాళ్ళు కారు, మీరు అలా కృంగిపోవలసినటువంటి వాళ్ళు కారు, మీరు అలాగ నిరుత్సాహంతో ఉండవలసిన వాళ్ళు కారమ్మా. దేవుని యొక్క కృప మీ జీవితం మీద ఉన్నది, దేవుని యొక్క ప్రేమ మీ కొరకు ఇవ్వబడి ఉన్నది. మీరు మామూలు వ్యక్తులు కారు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించినారు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించున్నారు. మీ పట్ల తన యొక్క ప్రేమని ఆయన వెల్లడిపరచున్నారు. మీ కొరకు ఆయన తన యొక్క మంచితనం అంతా మీ కొరకు ప్రకటిస్తున్నారు. మరి అలాగని నేనే ఇందాక కోపడతాను అని అన్నాను కదా, మరి నేనే మామూలు మనిషిగా ప్రేమించాలి అని అనుకునేటువంటి నేను, ప్రేమిస్తాను అనే వాగ్దానం చేసినటువంటి నేనే కోపడతానన్నా అప్పుడప్పుడు కోపడుతూ ఉంటాను కూడా కదా, ఎందుకంటే నేను మనిషిని కనుక. మరి దేవుడు కోపడ్డా, దేవుడు ప్రేమ చూపించే దేవుడే, నేను కాదనట్లేదు. ఎప్పుడూ ప్రేమను చూపిస్తాడు, ఉన్నంతకాలం ప్రేమను చూపిస్తాడు. ప్రభు రాకడ వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన నిజానికి చెప్పాలంటే నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే, మన ఎడల దయ చూపించవలనని, మన ఎడల దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై దేవుడు తన యొక్క రెండవ రాకడ అనగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాల్సిన రెండవ రాకడని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు? మీరు మారు మనసు పొందాలని, మీరు రక్షణ పొందాలని, మీరు ఉగ్రతలో నుంచి తప్పించబడాలని, మీరు ఉగ్రత పాలు కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ దేవాతి దేవుడు ఆయన తన రెండవ రాకడని ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. వన్స్ జరిగిందనుకోండి, ఆ రెండవ రాకడ జరిగిందనుకోండి, అక్కడతో ఏంటండి. ఒకవేళ ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని అపార్థాలు పెట్టుకున్నా, ఇదేం దేవుడు అండి, ఆయన రెండవ రాకడంట, రెండవ రాకడలు అందరినీ చంపేస్తాడంట, రెండవ రాకడలు అందరినీ నరకానికి పంపించేస్తాడంట, అలాంటి దేవుడు ఏం దేవుడు అంటని రెండవ రాకడ జరిగిన తర్వాత ఉండేటువంటి ఒక విషయాన్ని గురించి తిట్టుకొని అపార్థాలు చేసుకొని వేరొక రకంగా మాట్లాడుకునే దానికంటే అవకాశం ఉన్నప్పుడు రావచ్చుగా. గతంలో నేను మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని గురించి చెప్పాను, నోవా గారి గురించినటువంటి ఒక విషయంలో సమయం ఉన్నప్పుడే ఓడలోనికి రావచ్చుగా.
తలుపేసేసిన తర్వాత వచ్చి దబదబా బాదుకుంటూ, అయ్యా నేను కూడా వాళ్ళనికి వస్తాను, మునిగిపోతున్నాను బాబు, ఈ యొక్క భయంకరమైన జలప్రళయం మా పీకల దాకా వచ్చేసింది, మాకు ఊపిరి ఆడట్లేదు, మేము కొట్టుకుపోతున్నాం అని చెప్పేసి అని అప్పుడు ఏడ్చే కంటే ముందే తలుపులు తెరిచినప్పుడు లోపలికి ప్రవేశించుండాల్సింది కదా. అబ్బే, కొంతమంది ఎంత మూర్ఖంగా ఉంటారు అంటే, ఈ మతం ఎవడకు కావాలండి, ఈ కరస్థానం మతం ఎవడకు కావాలండి, ఈ యేసుబాబుని గురించిన మతం ఎక్కడదోనండి. ఎక్కడదో కాదు బాబు, ఆసియా ఖండానికి సంబంధించినటువంటిది. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి నివసించినటువంటి ఒక ప్రదేశానికి నేను వెళ్ళా. అయితే యేసు ప్రభు యూదుల యొక్క మధ్యలో పుట్టినప్పటికీ యూదుల కొరకు మాత్రమే రాలే, ఆయన మనుషులందరి కొరకు వచ్చినాడు. మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని బలియాగముగా ఇచ్చినాడు. నా పాపము కొరకు, మనందరి పాపములకు క్లియర్గా బైబిల్ చెప్తుంది. నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు లేదా అది ఒక ప్రక్కన పెట్టండి. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుషులందరి పాపముల కొరకు, పాపముల నుండి మనల్ని విమోచించుట కొరకు, విమోచన క్రయధనముగా దేవుడైనటువంటి యెహోవా కోరినటువంటి ఒక బలి అర్పణగా యేసు తన్ను తానే బలిగా అర్పించుకొని ఉన్నాడు. ఈరోజు మీరు నేను రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడాలని, ఉగ్రత పాలు కాకూడదని, దేవుని యొక్క ఉగ్రతలు మనం బలవ్వకూడదని మన కొరకు ఆయన బలైపోయాడు. ఆయన తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. యేసు రక్తము ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా మనం ఉగ్రత నుండి మనము తప్పించబడుచున్నాము అని బైబిల్ గ్రంథం చెప్పినటువంటి ఒక మాట ప్రకారంగా ఈరోజు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైనా మించిపోయింది లేదు. ప్రభు రాకడ చాలా సమీపించినది. ఉగ్రత చాలా దగ్గరగా ఉండినది. ఉగ్రత కుమ్మరించబడేటువంటి ఒక సమయం ఆసన్నమై ఉన్నది. ప్రేమతో చెప్తున్నానండి, క్రీస్తు ప్రేమతో నేను పంచుకుంటున్నానండి. మీ కొరకేనండి, భారముతో నేను ఇంత ఖర్చు పెట్టుకొని ఈ సత్య సువార్తను నేను మీకు ప్రకటిస్తున్నానండి. మీ నుండి నేను రూపాయి ఆశించట్లే, మీ నుండి మీ కానుకలు పంపండి అని నేను ససేమిలా నేను అడగట్లే. దేవుడు ఎవరిని ఎలాగని ఏర్పాటు చేసుకుంటాడో ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఖచ్చితంగా నాకు తెలుసు, దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటించాలి కనుక ఆయన ఎవరినో ప్రేరేపించి ఎలాగో నాకు అనుగ్రహించి నేను బిల్లు కట్టుకునేటట్టుగా చేసి మీ కొరకు ఈ సత్య సువార్తను చెప్పేటువంటి ఒక భాగ్యం ఆ దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నటువంటి సువార్తలో ఒక అంశం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నా. అబ్రాహాం గారు ఉన్నారు. అబ్రాహాం గారి గురించి చెప్పట్లేదు లేండి. అబ్రహాం గారిని దేవుడు పిలిస్తే అబ్రాహాం గారితో పాటు ఒక బుడతడు ఒక ఆయన వచ్చి ఉన్నాడు. తన యొక్క సహోదరుడు లాంటి వాడు వచ్చి ఉన్నాడు. ఆయన పేరు లోతు. ఈ లోతు అనేటువంటి ఆయన కూడా ఒక కుటుంబంగా ఏర్పాటు చేయబడి ఉన్నాడు. ఈ లోతు కూడా కాస్త ఆస్తిపాస్తులను కలిగి ఉన్నాడు. కొంతకాలంలో వీళ్ళ యొక్క పశువుల కాపర్లకును అబ్రాహాం గారి యొక్క పశువుల కాపర్లకును ఆస్తి పెరిగేసరికి గొడవలు వచ్చినాయి. అందుకని అబ్రాహాం గారు అంటాడు, ఒరే నాయన, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా, మొదట నీకే చాయిస్ ఇస్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తానంటావో వెళ్ళు, ఆ మిగిలిన దానిలోనే నేను ఉంటాను అన్నాడు. నిజానికి చెప్పాలంటే ఆ మంచితనం ఏంటి తెలుసండి, దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహామును కన్నులెత్తి చూడమని చెప్తాడు. నువ్వు చూచే ఈ ప్రదేశము, నువ్వు అడుగుపెట్టి నీ ప్రదేశం అంతా నేను నీ కొరకే ఇస్తున్నాను అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. కానీ అబ్రహాము తన యొక్క మంచితనంతో గొడవలు పెట్టుకోకుండా లోతు అనేటువంటి వారిని, తన యొక్క కాపర్లైనటువంటి వాళ్ళని, పశువుల కాపర్లైనటువంటి వారిని పిలిపించి వాళ్ళతో అంటారు కదా, నీకేది కోరుకుంటావు కోరుకో, నీకు ఏది ఇష్టమో కోరుకో. అప్పుడు ఇతడు కూడా లోతు కన్నులెత్తి దక్షిణ ప్రాంతం చూచేసరికి చక్కని పచ్చని మైదానం కనబడుతూ వచ్చింది, లోతట్టు ప్రదేశం కనబడుతూ వచ్చింది. బహుశా దాన్నే ఈ రోజున మేము ఏమంటామంటే, మేము ఆ దేశాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు డెడ్ సీ అనగా మృత సముద్రం, సముద్ర మట్టము కంటే, ఎందుకంటే మన కొలతల్ని సముద్ర మట్టంతో కొలుస్తారు. సముద్రంలో ఉన్నటువంటి ఒక నీళ్ళు ఒకే లెవెల్లో ఉంటాయి. సో సముద్ర మట్టంతో కొలుచుకుంటే 400 మీటర్లు ఇంకా పల్లంలోనికి ఉందంటండి డెడ్ సీ. 400 మీటర్లు. అందుకని డెడ్ సీలో ఉన్నటువంటి ఒక నీళ్ళు ఒకవేళ బయటికి వెళ్ళాలి అని అంటే 400 మీటర్ల పైకి రావాలి. ఆ తర్వాత నేల మీద నుంచి పొర్లి ప్రారి అవతల ఎక్కడికన్నా అది పల్లంగా ఉండినటువంటి ఒక ప్రదేశానికి వెళితే అది సముద్రంలోకి వెళ్ళి కలుస్తుంది మామూలుగా. కానీ అది జరగట్లే. 400 మీటర్ల కింద ఉంది కనుక ఆ డెడ్ సీలో ఉన్నటువంటి నీళ్ళు అక్కడే స్టాగ్నెట్ అయిపోయి అది డెడ్ సీ అనేటువంటి రీతిగా పిలువబడింది. కానీ అప్పటి కాలంలో, లోతు గారి యొక్క కాలంలో ఉప్పు సముద్రం అని పిలువబడింది. ఉప్పు సాంద్రత అప్పటికే దానిలో ఎక్కువగా ఉండినందుచేత ఉప్పు సముద్రం అని పిలువబడింది.
సో అక్కడికి కోరుకొని వెళ్ళాడు లోతు గారు. పచ్చగా ఉందని, చక్కని మైదానం అని. ఆ డెడ్ సీ యొక్క దిగువన అంటే నార్త్ ఎరికో ఉంటుంది ఎడమ వైపున, ఇజ్రాయెల్ దేశం వైపున, ఇటు జోర్డాన్ దేశం వైపున అమ్మాన్ అనేటువంటిది, ఎదోము ప్రదేశం, మోయాబు ప్రదేశం అనేటువంటిది ఉంటుంది, నెబో కొండలు అవి ఉంటాయి. సో అక్కడి నుంచి నార్త్ నుంచి కిందకి సౌత్కి 80-84 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ డెడ్ సీ అనేటువంటిది. బాగా కిందకంటూ వచ్చినప్పుడు ఉండినటువంటి ఒక ప్రదేశాలని సొదొమ గొమొర్రా అనేటువంటి ఒక ప్రదేశాలుగా చెప్తూ ఉంటాం. అందుకనే అవునో కాదో నాకు తెలియదు కానండి, బట్ ఇంత చివరికి వచ్చేసరికి, డెడ్ సీ చివరికి వచ్చేసరికి అక్కడ కొండ మీద ఒక మనిషి ఆకారంగా కనబడుతున్న ఒక ఆకారం ఉంటుంది, నిలువు ఆకారముగా. సో దాన్ని మేము చూపిస్తూ లోతు భార్య అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టారు. మేము చూపించడం అంటే నేను ఏదో కళ్ళబొల్లిగా నేను చూపించడం కాదు, గవర్నమెంట్ వాళ్ళే ఒక బోర్డు పెట్టారు, లాట్స్ వైఫ్ అని చెప్పేసి అనేటువంటిగా బోర్డు పెట్టారు. సో అక్కడ బస్సు ఆఫ్ చేయించి అందరూ కిందకి దిగి మేము అక్కడి నుంచి ఫొటోస్ తీసుకుంటాం. ఆ కొండ మీద కనబడుతున్నటువంటి ఒక ఆకారం ఇటు ఇటు కట్ చేసి ఉంటుంది, ఒక మనిషి ఆకారంలాగా అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే మనిషి కంటే చాలా లావుగా ఉంటుంది అనుకోండి. అది ఒకవేళ ఉప్పు పట్టేసి లావు అయిపోయింది ఏమని జోక్ చేసి నేను మాట్లాడుతూ ఉంటాను. మా వాళ్ళందరూ నవ్వుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను. సో ఎందుకంటే అది సొదొమ గొమొర్రా ప్రదేశం బహుశా డౌన్ సౌత్ డెడ్ సీకి కింద ఉండినటువంటి ప్రదేశం. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలు కూడా ఎలా ఉన్నారంటేనంట, ఒక రోజుని సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజల యొక్క పాపం విస్తరించి దేవుడు అబ్రాహాముతో చెప్తాడు, నేను ఆ పట్టణాన్ని కాల్చేస్తానని చెప్పేసి అని చెప్తాడు. నా ఉగ్రత ఆ పట్టణాల మీద నేను కుమ్మరించబోతున్నానని చెప్తాడు. పాపం అబ్రాహాం గారు బేరం ఆడుతూ దేవునికి విజ్ఞాపన చేసుకుంటాడు. 50 మంది ఉంటే కాల్చేస్తావా దేవుడా, 40 మంది ఉంటే కాల్చేస్తావా, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే అని చెప్పి ఇలా బేరం చేసుకుంటూ వస్తాడు. అక్కడ ఉన్నది మహా అయితే 5-6 లోతు గారి యొక్క ఇంటిలో ఉండినటువంటి వాళ్ళు, లోతు కుటుంబంలో ఉండినటువంటి వాళ్ళు. సో అప్పుడు దేవుడు అంటాడు, ఒకవేళ అంతమంది ఉంటే ఖచ్చితంగా నేను కాపాడుతానని చెప్పేసి అని. కానీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చి లోతు ఇంటికి వచ్చారంట. దేవుడు త్రిత్వమైనటువంటి ఒక దేవుడు, 2 దేవదూతల్లాగా అన్నట్టుగా లోతు గారి ఇంటికి వచ్చారు. ఈయన ఇంటికి 2 మనుషులు వచ్చారని తెలుసుకున్నటువంటి ఒక సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఒక పట్టణస్తులందరూ ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి లోతుని డిమాండ్ చేస్తారు, నీ ఇంటికి వచ్చిన మనుషులను బయటికి పంపించు, మేము వాళ్ళతో పాపం చేయాలి అని చెప్పేసి అంటారు. అబ్బా, ఒక్కొక్కసారి కొన్ని వీటిలో మనం చూస్తూ ఉంటాం, యూట్యూబ్లోనూ వీటిలోనూ చూస్తూ ఉంటాం, కొంతమంది రాక్షసుల్లాగా మీద పడిపోయి ఉన్న వాళ్ళందరినీ పట్టేసుకొని వాళ్ళని పీల్చేసి వాళ్ళ రక్తం పీల్చేయడానికి అన్నట్టుగా తొంబల కింద జనాలు నడుస్తుంటారు చూసారా. నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఒక మాటలు ఏముందనంటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వచ్చారంట. పిల్లలు పాపం చేయడానికి వచ్చిన వాళ్ళే, వృద్ధులు పాపం చేయడానికి వచ్చిన వాళ్ళే. ఎంత ఘోరమైనటువంటి ఒక జీవితమో చూడండి. అబ్బో, ఈరోజు మాత్రం ఏమన్నా తక్కువ అనుకుంటున్నారా? ఈ రోజుల్లో కూడా చూసినట్లయితే పిల్లలు కూడా చాలామంది పాపంలో పడిపోతున్నారు కదండి. 10th క్లాస్కి వచ్చేలోగానే పాపంలో పడిపోతూ ఉన్నారు. ఆడపిల్లలు కూడానండి, నేను వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంటాను. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకుందామని చెప్తాను. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు మనం చూస్తాం, బయటికి వెళ్ళిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉండే ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారో. ఈ రోజుల్లో ఈవెన్ 5th క్లాస్కే తెలిసిపోతున్నాయి వాళ్ళకి పాపం అంటే ఏమిటో. 5వ తరగతికి వచ్చేసరికి వాళ్ళ యొక్క శరీరంలో కలిగే మార్పులను బట్టి కానివ్వండి, లేకపోతే వాళ్ళకున్న స్నేహితులు చెప్పే విషయాలను బట్టి కానివ్వండి, ఎంత భయంకరమైనటువంటి ఒక పాప జీవితం అయిపోతుందండి. పోనీ ఇది ఎలా ఉందరా అని అనుకుంటే, ఆడపిల్లలు మగపిల్లలు అనుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఒక పాపంలో మగవాళ్ళతో చేసే పాపము, ఆడవాళ్ళతో చేసే పాపం, ఇది కూడా చాలా ఎక్కువైపోతుందండి. లీగల్ అన్నట్టుగా చెప్తున్నారు కొన్ని దేశాల వాళ్ళు ఇలాంటి పాపం చేయడం. మగతన్నే పెళ్లి చేసుకోవచ్చంట. ఒకవేళ పెళ్లి చేయనని మాలాంటి పాదిరి గారులు అన్నారనుకోండి, ఆ దేశంలో పెద్ద గొడవ అయిపోద్ది. ఆ పాదిగారిని తీసుకెళ్ళి ముందు జైల్లో పెట్టేస్తారు. అయ్యయ్యో, ఎంత ఘోరమైనటువంటి సేవ, ఇదేం సేవ అండి బాబు. నా మటుకు నేనైతే భారతదేశంలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే పురుషుడికి స్త్రీకే మనం ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. పురుషుడే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసానని ఒకవేళ మనం కనుక చేయకపోతే మనకు కూడా లేనిపోయిన జైలు ప్రభావాలు అన్నిటికంటే వామో ఈ సేవ కంటే మామూలుగా కూర్చుంటాం ఎక్కడేమో, ఉన్నది ఏదైనా ఉంటే తిని బతుకుదాం, లేదంటే కనుక పస్తులుండి పోదాం అన్నట్టుగా అనుకుంటాను నేను కూడా. కానీ ఎంత భయంకరమైన పాపం అండి ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా నా మధ్యలో ఒకసారి నేను ఇజ్రాయెల్ దేశంలో కూడా చూడబోతున్నంటే రంగురంగుల జెండాలు వేసుకొని కొంతమంది వెళ్తూ ఉన్నారు.
అప్పుడు నేను నా దగ్గర ఉన్న గైడ్ని అడిగాను, ఏంటిది అది రంగురంగుల జెండా దేనికి సాదృశ్యం ఏంటి అని చెప్పేసానంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, గేస్ అనేటువంటి వాళ్ళు, అనగా నపుంసకులుగా ఉండినటువంటి వాళ్ళు, పురుషులతో పాపం చేసేటువంటి వాళ్ళు, స్త్రీలుగా ఉండి పాపం చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళు వేరు వేరే దేశాల్లో ర్యాలీ చేస్తూ ఉన్నారంట. వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో కూడా ర్యాలీ చేయడానికి వస్తే మొట్టమొదటి గవర్నమెంట్ ఒప్పుకోలేదు, కానీ వాళ్ళు ఊరుకోలేదు. వాళ్ళు రభస చేసి ఈ దేశంలో కూడా యెరూషలేంలో కూడా మేము ర్యాలీ చేస్తామని చెప్పేసి పట్టుబట్టి పర్మిషన్ సంపాదించుకొని అంత బలం చూడండి ఈరోజు ప్రపంచంలోనండి. ఇలాంటి వాళ్ళకి అనగా పాపం, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు పాపం చేయట కొరకైనటువంటి యొక్క సమాజం ఎంత శక్తివంతమైనటువంటి యొక్క సమాజమో. యెరూషలేంలో వాళ్ళు రోడ్లు ఆపి ట్రాఫిక్ ఆఫ్ చేసి మరి వాళ్ళు ర్యాలీ చేస్తూ వచ్చినారు. భయంకరమైనటువంటి యొక్క పాపం, పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు పాపము చేస్తూ. ఈ రోజుల్లో ఒకవేళ ఇది కూడా నేను చెప్పక తప్పదు, అదేంటంటే వయసు మళ్ళినటువంటి వాళ్ళు సైతము వాళ్ళ పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు వారు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి విషయాలు కదా. ఈనాడు లోకంలో ఎంతో ఘోరంగా ఉంటున్నటువంటి జీవితాలు, ఎంతో ఘోరంగా ప్రజలు జీవిస్తున్నటువంటిది. దేవుడు అందుకే నేను విసిగిపోయి వీళ్ళని కాల్చేస్తానని చెప్పేసి అక్కడికి వచ్చాడు. పాపం లోతు గారు బయటకు వచ్చినైనా ఆయన అడుగుతాడు, అయ్యలారా పెళ్లి కాని కన్యకలు 2 కూతుళ్ళు నాకు ఉన్నారు, వాళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదు, వాళ్ళు కన్యకలు, వాళ్ళు కావాలంటే ఆ ఆడపిల్లను మీకు ఇస్తా, మీరు ఏమైనా చేసుకుంటారా బాబు, నా ఇంటికి వచ్చినటువంటి ఒక బంధువులుగా, నా ఇంటికి వచ్చిన అతిథులుగా ఉన్నటువంటి వాళ్ళని బయటకు రమ్మంటాం మీకు సబబు కాదురా, రే నాయనా చెడిపోయిన వాళ్ళు మీరు ఇలా చెడిపోయారా, నా కూతుళ్ళు చెడిపోయినరా, మీరు ఏం చేయాలనుకుంటే అలాగా అని చెప్పేసి అని అంటాడు. కానీ వాళ్ళు ఏమంటారు, నీ కూతుళ్ళు ఎవరికి కావాలి, నీ కూతురు పక్క తప్పుకో, నువ్వు నీ ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అని. ఇది ఆ రోజుల్లో ఉన్న భయంకరమైనటువంటి పాపం. హై ఫ్రెండ్స్, ఒకవేళ ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటుండగా ఒకవేళ ఎవరైనా ఇలాంటి పురుష సంయోగులుగా లేక స్త్రీలతో పాపం చేసేటువంటి విధంగా, పురుషులతో పాపం చేసే విధానంగా ఒకవేళ మీరు బానిసలై ఉంటే ప్లీజ్ క్రీస్తు ప్రేమను బట్టి నేను చెప్తున్నా, యేసు రక్తం మీ మీద నేను పలుకుతూ ఉన్నా, నజరుడని యేసు నామములో అలాంటి అవాంఛనీయమైనటువంటి ఒక పాపము నుంచి విడుదల మీకు కలిగి ఉన్నది. యేసు నామములో నేను పలుకుతున్నా. దేవుని ఉగ్రత మీ మీదకి రాకూడదు, దేవుని ఉగ్రత మీ మీదకి రప్పించుకోవద్దు. ప్లీజ్ ఇటువంటి పాపం నుంచి బయటకు వద్దాం. కష్టమే, దానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు బయటికి రావాలంటే కష్టమే, నేను కాదనట్లే. ఈ రోజుల్లో ఒకవేళ దీనికి బానిస అయిపోయినటువంటి వాళ్ళు విడిచిపెట్టాలంటే ఇంకా కావాలంటే భార్యనైనా విడిచిపెట్టేస్తారు, కానీ ఆ యొక్క పురుషుడిని విడిచిపెట్టకుండా ఆ పురుషునితోటే ఉండడానికి, ఆ పురుషునితోటే జీవించడానికి అయినటువంటి రీతిగా ఇలాంటి పాపపు జీవితం వద్దండి. దేవుని యొక్క ఉగ్రత మనకు వద్దండి. ఈరోజుని యేసు రక్తం మీ మీద నేను పలుకుతున్నా. యేసు రక్తము మిమ్మల్ని విడిపించి ఉన్నది, విడిపిస్తుంది కాదు. యేసు రక్తము మీ యొక్క పాపము నుంచి మిమ్మల్ని విడిపించి ఉన్నది. నజరుడని యేసు నామంలో నేను పలుకుతున్నా, మీకు విడుదల కలిగి ఉన్నది. మీరు ఉగ్రతకు పాత్రలుగా ఉండవలసిన వాళ్ళు కారు. ఆ రోజున ఏం జరిగింది? ఎప్పుడైతే ఇలాగున్న భయంకరమైన గొడవ జరుగుతుందో, వాళ్ళ తలుపులు తోసుకుని వచ్చేటట్టుగా ఉండి ఉన్నారో, వెంటనే వీరు చేతులు చాపి లోతును ముందు పక్కకు తీసుకొని వచ్చి ఈ లోతు యొక్క కుటుంబాన్ని త్వరపెట్టంట అక్కడి నుంచి వాళ్ళని బయటికి రప్పించి, మీరు ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోండి, మీరు ఆ పర్వతం దగ్గరికి పారిపోండి, మీరు నశించిపోకుండా ఈ అగ్ని ఉగ్రతలో మీరు కాలిపోకుండా ఉండినట్లుగా మీరు ఆ ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి అని త్వరపెట్టి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని పంపించేసిన తర్వాత అప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని యొక్క సన్నిధిలో నుండి అగ్ని గంధకము కురిసి ఈ సొదొమ గొమొర్రా అనేటువంటి ఒక 2 పట్టణాలు కూడా మలమల మాడిపోయినాయి అంటాడు. భయంకరమైనటువంటి ఒక చావు కేకలు, వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నంటే, వాళ్ళు కాలిపోతున్నంటే, ఒక్కొక్కరు పేలిపోతానంటే, పటామని శబ్దాలు వస్తుందంటే, దేవుని అగ్ని ఆ పట్టణాల మీదకి కురిపించబడినప్పుడు ఒక్కడో మిగలకుండా దేవుడు ఉగ్రత చూపించేటువంటి ఒక దేవుడు. నిజాన్ని చెప్పాలంటే అండి, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద ఇవ్వాలని లేదు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువును బట్టి నేను చెప్పాల్సి వస్తే నేను ఏమంటానంటే, దేవుని ఉగ్రత అనేటువంటి ఒక అగ్ని గుండము, అగ్ని గంధకము కేవలం అపవాదికిని వాని దూతల కొరకు మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట అంటాడు, అపవాదికిని వాని దూతల కొరకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి మీరును పోండి అని. ఎవరైతే చివరి వరకు ఓపికతో ఆయన కనిపెట్టి ఇక అయిపోయింది సమయం అనుకొని ప్రభు 2వ రాకడ జరుగుతుందో అప్పటి వరకు ఎవరైతే విధేయులు కాకుండా ఉంటారో
ఎవరైతే దేవుని యొక్క మాటను ఉల్లంఘిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాటకు లోబడరో, ఎవరైతే దేవుని యొక్క దేవునిని ప్రేమించకుండా, దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా అవిధేయులయ్యుండి, విగ్రహారాధికులయ్యుండి, పాపములో ఉంటూ, భయంకరమైన పాపములో జీవిస్తూ, మాకు ఇదే నచ్చింది, మా ఇష్టం, మేము ఎలాగో ఉంటాము అని తెలిసి మూర్ఖంగా దేవునిని తృణీకరిస్తారో తప్పదు. వాళ్ళ మీదకి ఉగ్రత రావడం తప్పదు. అంతేగాని అర్థం చేసుకోకుండా కొంతమంది అపార్థాలతో మాట్లాడుతూ ఉంటారు. పాపం తెలియక వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాలు. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా గ్రహించక ఏదో ఒక మాట తెలుసుకొని మాలాంటి బోధకులు చెప్పినటువంటి మాటలు కూడా ఒక్కొక్కసారి మేము కూడా సరిగ్గా చెప్పలేకపోవటం వలన, కొంచెం కాంటెక్స్చువల్గా లేకుండా ఏదో ఒక మాట తీసుకొని ఒక మాట గద్దించేయటం వలన అలాంటి మాటలు తీసుకొని కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదేం దేవుడండి, ఈ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అంటారు, కానీ ఆయన రెండవ రాకడలో వీళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడంట, మనుషులందరినీ కూడా నరకంలో పడేస్తాడంట, మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా అయితే నరకంలో పడేయడానికైనా ఇదేం దేవుడు అండి అని చెప్పేసి అని అంటారు. నో, ఆ దేవుడు 2000 సంవత్సరాలుగా ఈ సత్య సువార్తని భారతదేశంలో తెచ్చారు. క్రీస్తు శకము 52వ సంవత్సరంలో, క్రీస్తు శకము అప్పుడండి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి ఒక తోమా గారు ఈ భారతదేశానికి వచ్చి యేసు ప్రభుని గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు. మన వాళ్ళు కొంతమందికి తెలియక ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరో తీసుకొచ్చారని చెప్పేసి అని అంటారు, దొరలు తీసుకొచ్చారని అంటారు. నో బాబు, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైనటువంటి స్వయాన తోమా అనేటువంటి ఆయన మన భారతదేశానికి వచ్చి 20 సంవత్సరాలు పైబడి ఇక్కడ యేసుని గురించినటువంటి ఒక సువార్తను ప్రకటించారు. ఆ రోజుల్లో రాజులు, ఉన్నతమైనటువంటి వాళ్ళు సైతము వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారు. కోర్స్ కొంతమంది అసూయతో గిట్టగా ఆయన బళ్ళాలతో పొడిచి చంపారని చెప్పేసి అనేటువంటిది చరిత్ర. చెన్నపట్నం అనగా ఇప్పుడు ప్రస్తుతం చెన్నై అనేటువంటి ఒక ఊరిలోనే, ఆ మెడ్రాస్ ఊరిలోనే ఆయనను బళ్ళాలతో పొడిచి ఆయన చంపారు అనేటువంటి రీతిగా క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు యేసు ప్రభు శిష్యులందరూ కూడా. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే, 2000 సంవత్సరాలుగా భారతదేశానికి సువార్త ప్రకటించబడుతూ ఉంది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరికొంతమంది మరీ మూర్ఖంగా మాట్లాడుతూ ఇది ఒక మతం, ఇది ఒక అంటరాని జాతి, ఇది ఒక పరదేశం నుంచి వచ్చినటువంటి పరమతం, ఇదొక టైటిల్ పెడుతున్నారు. పరమత ఇదే చెప్పేసి అని, ప్రచారం అని చెప్పేసి అని. పరమతం ఏముందండి? ఈ యొక్క యేసు ప్రభుని గురించినటువంటి ఒక సత్యమైన సువార్త నమ్మండి, ఉగ్రత నుంచి తప్పించబడండి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి, రాబోయే భయంకరమైన నరకము నుండి తప్పించబడండి. కుమారుని ముద్దు పెట్టుకోనండి, పున్నామి నరకము నుండి విడుదల పొందుకొనండి. యేసుక్రీస్తు ప్రభునందు, ఆయన చేసిన బలియాగమునందు, ఆయన చిందించిన రక్తమునందు విశ్వాసం ఉంచండి, నీతిమంతులుగా తీర్చబడి ఆ యొక్క ఉగ్రతని, అగ్ని, గంధకముల గల గొండము నుండి తప్పించబడండి. సువార్త కదా మీతో చెప్తున్నాను. అంతే తప్ప మనం ఒక మతము అనేటువంటి రీతిగా మనం చూడొద్దు. మతం అనే కళ్ళద్దాల్లోంచి మనం చూడొద్దు. అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకొని మన గుండెకాయను మూసేసుకొని, మనకు హృదయాన్ని మూసేసుకొని, తాతారి ఈ యేసుబాబుని గురించిన మతం మనకెందుకులే అన్నట్టుగా అనుకోవద్దు. ఈ రోజున మనం ఎవరమైనప్పటికైనా సరే ఒక్కటి మాత్రం సత్యం అండి, యేసు ప్రభు మరలా రావడం చాలా దగ్గర అయిపోయిందండి. ఆ యేసు ప్రభు వచ్చేసరికి ఎవరైతే యేసు రక్తమునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరిస్తారో, మారు మనసు పొంది చెడు ప్రవర్తనను విడిచిపెడతారో, ఈ చెడు మార్గాన్ని, చెడు వ్యసనాల్ని, చెడు అలవాట్లను, ఈ చెడ్డ జీవితాన్ని, ఈ పాపపు జీవితాన్ని, పురుషులతో పురుషులుగా, స్త్రీలతో స్త్రీలుగా అవాచ్యమైనటువంటి ఇలాంటి దుర్నీతిని, చెడుగుని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తారో వాళ్ళని తనతో పాటు మోక్షంలోనికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు ఆయన. విడువబడిన వాళ్ళకి తప్పదు, ఇంకా విడువబడినటువంటి వాళ్ళకి నరకం తప్పట్లే, విడువబడినటువంటి వాళ్ళ మీదకి ఉగ్రత రావడం అనేటువంటి తప్పట్లే. దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది శ్రమల కాలం, మహాశ్రమల కాలంగా భూమి మీద పడుతుంది. అలాగనే తదుపరి మానవుని యొక్క జీవితం చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిత్య నరకాగ్ని అనేటువంటిది నిరంతరం ఉండేటువంటి ఒక నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మకి చావు అనేటువంటిది లేదు, అక్కడ అగ్ని ఆరేటువంటి ఒక పరిస్థితి లేదు, అగ్ని గుండములో నుంచి తప్పించడానికి. ఇక్కడ కూడా ఒక మాట నేను చెప్తున్నా, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, ఔన్నత్యం ఎంతవరకు ఉందనంటే, దేవుడు అగ్ని కురిసేటువంటి సమయం దగ్గర అయిపోయింది.
బట్ అంటిల్ హీ రిమూవ్డ్ దిస్ ఫ్యామిలీ ఫ్రమ్ దట్ ప్లేస్, ఆ సొదొమ గొమర్రా అనేటువంటి ఓళ్లలో నుండి లోతు, నీతిమంతుడిగా పరిగణించబడినటువంటి లోతు యొక్క కుటుంబాన్ని ఆ ఊరు నుండి బయటకు తీసుకుని వెళ్ళేటంత వరకు దేవుడు అగ్నిని కురిపించలేదు. అది దేవుని యొక్క మంచితనం. ఈరోజు నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, నా భారతదేశ తెలుగు మాట్లాడేటువంటి నా తెలుగు ప్రజలారా, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, ప్లీజ్ అండి, అపోహలు పెట్టుకోకండి, అపార్థాలు పెట్టుకోకండి. బైబిల్ గ్రంథాన్ని అన్యదా మీరు ఆలోచన చేయకండి. ఈ బైబిల్ గ్రంథం అంతా మన మంచి కొరకే మాట్లాడుతుందండి, మన యొక్క మేలు కొరకే మాట్లాడుతుందండి. మనం నరకం తప్పించబడాలని కోరుతుందండి, మనం మోక్షరాజ్యానికి వెళ్ళాలనే చెప్తుందండి. అంతకుమించి వేరేం కాదు స్నేహితులారా. ఈరోజు నేను కూడా మీతో పంచుకున్న ఈ సత్య సువార్త ద్వారా మీరు, నేను, మనమందరం కూడా మోక్షానికే వెళ్ళాలి. ఏ ఒక్కరం కూడా మన నరకానికి వెళ్ళకూడదు. ఏ ఒక్కరం కూడా నరక పాత్రులముగా మనం ఉండకూడదు. మీ కుటుంబం అంతా రక్షింపబడాలి. నేను గతంలో చెప్పినట్లు నోవహుకి ఇంటి వారందరినీ ఆ ఓడలోనికి తీసుకుని వెళ్ళాకనే జలప్రలయం కురిసింది. అలాగనే లోతు యొక్క కుటుంబీకులందరూ కూడా ఆ ఊర్లోంచి బయటకు వచ్చి ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాతనే ఇక్కడ గంధకం అనేటువంటిది కురిసింది. మీరు రక్షింపబడేటంత వరకు దేవుడు ఇంకా కనిపెడుతున్నాడు. మీరు మారు మనసు పొందాలని దేవుడు మీ కొరకే ఆయన కనిపెడు. ఈరోజు ఆ యేసు రక్తం మీతో మాట్లాడుతూ ఉన్నటువంటిది మిమ్మల్ని నీతివంతులుగా తీర్చడానికి, ఆ ఉగ్రత నుంచి మనను తప్పించడానికి ఆ దేవాతి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు రక్తాన్ని ఈరోజు మన కొరకు పలుకుతూ ఉన్నారు. నేను మీ మీద పలుకుతూ ఉన్నా. యేసు రక్తము మీ మీద ప్రోక్షింపబడి ఉన్నది. యేసు రక్తములో మీరు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. యేసు రక్తములో మీరు ఆ చెడు వ్యసనంలో నుండి, ఆ చెడు జీవితంలో నుండి, ఆ పాప జీవితంలో నుండి మీకు విడుదల కలిగి ఉన్నది. యేసు రక్తం మీ మీద నేను పలుకుతున్నా. మీ బిడ్డలు ఒకవేళ చెడులో జీవిస్తున్నారేమో కదా, మీ బిడ్డలు చెడు స్నేహాల్ని, చెడు సహవాసాలని కలిగి ఉన్నారేమో. బహుశా మీ యొక్క కుమారుడు ఒకరితో స్నేహం చేస్తున్నందు చేత ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉండి ఉన్నారేమో. ఒకవేళ అతడు కూడా ఒక మగపిల్లవాడుగా ఉండినటువంటి ఒక వ్యక్తి ఒకవేళ బయటకు వెళ్ళి వేరే వాళ్ళతో ఉండి అలాంటి చెడ్డ సమాజంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం వరకు వచ్చేసారేమో. ఈరోజు నేను పలుకుతున్నా, యేసు రక్తం ఆ బిడ్డ మీద నేను పలుకుతున్నా. యేసు రక్తం మీ కుటుంబం మీద నేను పలుకుతున్నా. ఈరోజు మన యొక్క జీవితం మార్చబడి నీతిమంతులముగా తీర్చబడి రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించబడి మనం ఆ యొక్క పర్వతానికి వెళ్ళినప్పుడు ఆ పర్వతం దగ్గర యేసు సిలువలో ఆయన వేలాడినటువంటి పర్వతం, గొల్గోతా అనబడిన కొండ, కపాలం అనబడినటువంటి కొండ, అక్కడికి మనం వెళ్ళినప్పుడు మనం బ్రతికే అవకాశం ఉంది. మనం మోక్షాన్ని పొందుకునే అవకాశం ఉంది. అగ్ని గంధకం అనేటువంటి అగ్ని గుండాన్ని, ఉగ్రతని తప్పించబడే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కమాన్ ఫ్రెండ్స్, యేసునందు నమ్మిక ఉంచుదాం. యేసు రక్తాన్ని మన మీద మనం పలుకుదాం. యేసు రక్తములో మనం రక్షింపబడిన వారముగా ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియ కుమారుడైన యేసు రక్తాన్ని వీరి మీద నేను పలుకుతూ ఉన్నా. నాథుడైన యేసు నామములో నీ యొక్క రక్తముతో వీరు శుద్ధి చేయబడి ఉన్నారు. నీ యొక్క రక్తములో వీరు కడగబడి ఉన్నారు. నాయన యేసు నామములో నేను పలుకుతూ ఉన్నా, వీరి మీదకి ఉగ్రత రాకుండాను గాక, ఏ ఒక్కరూ ఉగ్రత పాలుగా ఉండకుందురో గాక. నజరుడైన యేసు శక్తిగల నామములో అగ్ని గుండము నుంచి వీరు తప్పించబడుదురు గాక. యేసు నామములో నీ మోక్ష రాజ్యానికి వీరు వచ్చుదురు గాక. నజరుడైన యేసు శక్తిగల నామములో నీ ఆశీర్వాదం వీరి మీద ఉండును గాక. ఇక మీదటైనా పాపం అనేది వీరిలో ఉండకుండానట్లుగా, పాపపు ఆలోచనలు వీరిలో ఉండకుండానట్లుగా, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, అవాంఛమైనటువంటి విషయాలు వీరిలో ఏమాత్రం ఉండకుండా వీరి యొక్క బిడ్డలు, వీరి యొక్క కుటుంబం అంతా కూడా రక్షింపబడి రక్షణ ఓడలోనికి వచ్చినట్లుగా, రక్షణ పర్వతానికి వీరు వెళ్ళినట్లుగా యేసు నామములో నేను పలుకుతూ వీరిని దీవిస్తూ ఉన్నా, ఆశీర్వదిస్తున్నా. నీ కృప వీరి మీద నేను విడుదల చేస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మరి ముఖ్యంగా ఈ కుటుంబానికి అంతటికి నిత్యము తోడయండి. ఉగ్రత నుంచి తప్పించబడి మోక్షానికి వెళ్ళినట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మనము ఉగ్రత నుంచి మనం తప్పించబడి ఉన్నాం. మీరు ఉగ్రత పాలయ్యేవారు కారు. ఎందుకనంటే యేసు రక్తము మీ మీద నేను పలికి ఉన్నా. యేసు రక్తములో మీరు తప్పించబడి ఉన్నారు, విమోచింపబడి ఉన్నారు. ఇక మీదట ఆ అగ్ని మన మీద కురియదు, మనము ఆ అగ్ని గుండానికి పాలయ్యేటువంటి వాళ్ళము కాము. ఈ యేసుక్రీస్తులో
మీరు ఇటువంటి మోక్ష భాగ్యాన్ని మీరు పొందుకుంటున్నారు కనుక మీరు పొందుకున్న అనుభవాలు మీ యొక్క విషయాలు నాతో ఒకవేళ మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నా. నేను కూడా మీతో కలిసి సంతోషిస్తాను, నేను కూడా మీతో కలిసి ఆనందిస్తా, దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని అందరినీ ఆ భయంకరమైన అగ్ని గుండము నుండి, ఉగ్రత నుంచి తప్పించి ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.